ఈరోజు దేవుని వాగ్దానం 130వ కీర్తన 1వ వచనం 2వ వచనం. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అగాధ స్థలములో నుండి మీరు యెహోవాకు మొరపెట్టినట్లయితే తప్పక మీ జీవితంలో గొప్ప మేలు జరిగిస్తాడు. కాబట్టి అగాధ స్థలములో నుండి మీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నానో సరే, ఆయన మీ జీవితంలో అద్భుతంను జరిగించేవాడు కనుక దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుని ప్రేమను మీరు పొందుకోవడానికి ఆయనను మొరపెట్టినట్లయితే తప్పక దేవుడు మీకు ఉత్తరం ఇచ్చి మీ మొరను అంగీకరించి మీ ప్రార్థనను అంగీకరించి మీ జీవితంలో జయమిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, అగాధ స్థలములో నుండి నీకు మొరపెట్టుచున్నానని భక్తుడు సెలవిచ్చిన విధంగా దేవా, అగాధ స్థలము లాంటి సమస్యల్లో ఎంతమంది అవుతున్నారో వారందరినీ స్వస్థపరచు, బాగు చేయు, ఆరోగ్యాల చేత నింపు. వారి ప్రతి సమస్యను తొలగించి జయముతో నింపి నడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవా, వారి ప్రార్థన ఆలకించి వారి చెవి యొగ్గి వారికి వారి అర్థధ్వని విని వారిని ఆశీర్వదించి వారి మొరను అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.